మేమైతే యమునోత్రి యాత్రలో ట్రెక్కింగ్ చేయకుండా గుర్రం అయితే ఎక్కామండి. మనకు ఐడీ కార్డు కూడా ఇచ్చారు. గుర్రాలకి ట్రైనింగ్ ఇచ్చారంట. ఒక 10 ఇయర్స్ ట్రైన్డ్ గుర్రాలవి. కానీ ట్రెక్కింగ్ చేసే రోడ్డు అయితే చిన్న రోడ్డు, కొండ చివరలు ఉంటుంది, లోయల మధ్యలో. చాలా చాలా భయం వేసింది. నడుచుకొని వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది గుర్రం ఎక్కాము. ఆ గుర్రం ఏడ పడేస్తాదు ఆ మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అని చాలా చాలా భయం వేసింది. నాకైతే మధ్యలో నేను అరిచేసాను, నన్ను దిప్పేసేయండి, నేను నడుచుకొని పోతాను అన్నాను. లేదు మేడం, ట్రైనింగ్ ఇచ్చాం, గుర్రాలకి ఏం కాదని తాడు కూడా వదిలేసినా సరే అవైతే చక్కగా దారింటి వెళ్ళిపోతున్నాయండి. నిజంగానే నేనైతే షాక్ అయిపోయాను. అంతగానం ట్రైనర్ ఇచ్చారు గుర్రాల కంటే. చాలా బాగా అనిపించింది. మమ్మల్ని అయితే సేఫ్గా తీసుకెళ్ళి యమునమ్మ దేవి టెంపుల్ దగ్గర అయితే వదిలారండి. 6 కిలోమీటర్లు. చాలా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను గుర్రం అయితే ఎక్కాను. భయపడుకుంటూ ఎక్కాను. మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా గుర్రాలు అయితే తీసుకెళ్ళాయి. ఆ గుర్రాన్ని వదిలేసినా సరే మమ్మల్ని సేఫ్గా తీసుకొని వెళ్తున్నాయి. చూసారు కదా, మాతో పాటు చాలామంది ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా గుర్రాలు ఎక్కి అయితే యమునమ్మ టెంపుల్కి వెళ్ళాం.